విద్యార్థులందరికీ విజయనగరం ఆన్లైన్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం. ఈరోజు మనం 7th క్లాస్ ఫస్ట్ లెసన్ ద యూనివర్స్ అండ్ ద ఎర్త్ విశ్వం మరియు భూమి అనే పాఠంలోని కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠాన్ని మొత్తం 5 భాగాలుగా చేయడం జరిగింది. ఇంతకుముందు 2వ తేదీ 9వ తేదీన మొదటి 2 వీడియోలని ఉంచడం జరిగింది. ఈ వీడియోలు ఎవరైనా చూడకపోతే విజయనగరం ఆన్లైన్ స్కూల్ ప్లేలిస్ట్లో చూడగలరు. మనం లాస్ట్ క్లాస్లో ఎన్విరాన్మెంట్ పర్యావరణం, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణంలోని అంశాలు, లిథోస్పియర్ శిలావరణం, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ భూమి యొక్క అంతర్భాగం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా పర్యావరణంలోని మిగతా సహజ అంశాలైన హైడ్రోస్పియర్ జలావరణం, అట్మాస్ఫియర్ వాతావరణం, బయోస్పియర్ జీవావరణం గురించి తెలుసుకుందాం. ముందుగా శిలావరణం గురించి కొన్ని విషయాలని చర్చిద్దాం. వాట్ ఈజ్ లిథోస్పియర్? శిలావరణం అంటే ఏంటి? ద సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ లిథోస్పియర్. భూమి యొక్క రాతి పొరను శిలావరణం అంటారు. మరి ఈ శిలావరణం దేంతో రూపొందించబడింది? హౌ ద లిథోస్పియర్ ఈజ్ మేడ్ ఆఫ్? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్. ఇట్ ఈస్ కవర్డ్ విత్ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలచని పొరతో కప్పబడి ఉంటుంది. మరి ఈ శిలావరణం వల్ల మనకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? చూద్దాం. ద లిథోస్పియర్ ఈజ్ ద డొమైన్ దట్ ప్రొవైడ్స్ us విత్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. మానవ నివాసాలకు ఉపయోగపడే భూమిని, వ్యవసాయానికి ఉపయోగించే భూమిని మనకు శిలావరణమే అందిస్తుంది. ద రాకీ లేయర్ ఆఫ్ ద లిథోస్పియర్ ప్రొవైడ్స్ us విత్ మినరల్స్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ సపోర్ట్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. పరిశ్రమల అభివృద్ధికి కావలసిన ఖనిజాలను శిలావరణమే మనకు అందిస్తుంది. శిలావరణం మనకు ముఖ్య ఇంధన వనరులైన బొగ్గు, పెట్రోలియం మరియు సహజవాయువుని అందిస్తుంది. ఇట్ వాస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇట్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్స్ టు ది ప్లాంట్స్. మొక్కలకు కావలసిన పోషకాలను శిలావరణమే అందిస్తుంది. ఇవే కాకుండా అనేక రకాలుగా శిలావరణం మనకి ఉపయోగాలను అందిస్తూ వస్తుంది. మనం శిలావరణాన్ని అనేక అవసరాల కోసం, ముఖ్యంగా భవనాల నిర్మాణం కోసం, రవాణా మార్గాల కోసం, పెద్ద పెద్ద డాముల నిర్మాణం కోసం, పరిశ్రమల నిర్మాణం కోసం, ఇంకా అనేక అవసరాల కోసం శిలావరణాన్ని ఉపయోగించుకుంటూ పోతున్నాం. ఇంతేకాకుండా మానవులకు, జంతువులకు, వివిధ రకాలైన పక్షులు, కీటకాలు మొత్తం అన్నిటికీ కూడా శిలావరణమే పూర్తి స్థాయిలో ఆవాసాన్ని కల్పిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా శిలావరణంపై మొత్తం మానవాళి, జంతువులు, పక్షులు మొత్తం అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మనం ఈ విధంగా ఆధారపడటం వలన శిలావరణం అనేక మార్పులకి గురవుతుంది. శిలావరణం మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాలు, ఇందులో ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలు. వ్యవసాయం కోసం అడవులు నరికివేయడం, కొండ ప్రాంతాలని చదును చేయడం వల్ల శిలావరణం మార్పుకు గురవుతుంది. వ్యవసాయంలో ఉపయోగించే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల నేల యొక్క స్వభావం మారి శిలావరణం దెబ్బతింటుంది. అడవుల నరికివేత వ్యవసాయం కోసం, పరిశ్రమల నిర్మాణం కోసం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం, ఇంకా ఇతర అవసరాల కోసం అడవులు నరికివేయడం వల్ల శిలావరణం మార్పుకు గురవుతుంది. అదేవిధంగా గనుల తవ్వకం కూడా శిలావరణాన్ని అనేక మార్పులకు గురి చేస్తుంది. గనుల తవ్వకం చూసుకున్నట్లయితే భూమిని తవ్వి ఖనిజాలను వెలికి తీయడం వల్ల ఆ ప్రాంతం యొక్క భూమి పైపొర దెబ్బతింటమే కాక నేల కాలుష్యం, గాలి మరియు నీటి కాలుష్యం వంటి సమస్యలు ఎదురవుతున్నవి. కొండ ప్రాంతాలలో ఉండే ఖనిజాలను తవ్వడానికి చేసే ప్రయత్నం వల్ల ఆ కొండ ప్రాంతాలలో ఉండే అనేక జీవరాశి అంతా కూడా తమ ఆవాసాలని కోల్పోవడమే కాక
ఆ ప్రాంతం యొక్క శిలావర్ణం పూర్తిగా నాశనమైపోతుంది. ఇక పట్టణీకరణ. గ్రామాలు పట్టణాలుగా మారడాన్ని పట్టణీకరణ అంటారు. ఈ పట్టణాలుగా అభివృద్ధి చెందే క్రమంలో కొండలు, గుట్టలు నేలమట్టమైపోతున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాలు పూర్తిగా మార్పులకు గురవుతున్నాయి. కాలుష్యం. శిలావరణం అంతా పారిశ్రామిక, మానవ, ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో నిండిపోయింది. అంతేకాకుండా ఇంకా అనేక రకాలైన వ్యర్థాలతో నిండి శిలావరణం యొక్క నాణ్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్ వస్తువులు, అదేవిధంగా మన హాస్పిటల్ తాలూకా వ్యర్థాలు, ఈ వ్యర్థాలతో శిలావరణం పూర్తిగా మార్పులకు గురవుతుంది. ముడి చమురు వెలికితీత. భూమి లోపల ఉండే ముడి చమురు కోసం తవ్వకాలు చేపట్టడం వల్ల కూడా శిలావరణం దెబ్బతింటుంది. ఈ విధంగా చూసినట్లయితే శిలావరణాన్ని మన యొక్క కార్యకలాపాల వల్ల అనేక మార్పులకి గురి చేస్తున్నాం. ఒకప్పటికి ఇప్పటికీ మనం చూసినట్లయితే ఒకప్పుడు ఉన్న చాలా ప్రాంతాలు అన్నీ, అంటే కొండ ప్రాంతాలన్నీ ఈరోజు మైదాన ప్రాంతాలుగా మారిపోయాయి. అడవులు కాస్త నివాస భూములుగా మారిపోయాయి. అడవులన్నీ కూడా వ్యవసాయ భూములుగా మారిపోయాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే శిలావరణం అనేక మార్పులకి గురవుతుంది. ముఖ్యంగా మన యొక్క కార్యకలాపాల వలనని చెప్పుకోవచ్చు. మరి ఈ శిలావరణాన్ని రక్షించడానికి ఏమైనా చర్యలను చేపట్టవచ్చా? మనం శిలావరణాన్ని రక్షించడానికి అనేక చర్యలని చేపట్టవచ్చు. అందులో ముఖ్యమైన చక్కనైన పరిష్కార మార్గమే చెట్లను పెంచడం. ఎఫారెస్టేషన్ ఈజ్ ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ద లిథోస్పియర్. చెట్లను పెంచడం వలన చాలా ప్రాంతం యొక్క భూమి యొక్క పైపొరని కాపాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఖనిజాలను అవసరం మేరకు మాత్రమే వెలికి తీసేలా చూడాలి. ఈ వెలికి తీసే సమయంలో ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు చేపట్టేలా వారికి మార్గదర్శకాలను అందించాలి. అంతేకాకుండా ఖనిజాల కోసం కొండ ప్రాంతాలను, ఎక్కువ మంది ఆవాసం ఉండే ప్రాంతాలను నాశనం చేయకుండా చూడాలి. అదేవిధంగా పశువులు గడ్డి మేయడం వల్ల కూడా శిలావరణం దెబ్బతింటుంది. అందుకని పశువులు మేయడం ఆపించి గడ్డిని కోసి పశువులకి మేతగా పెట్టగలిగితే ఆ ప్రాంతంలోని శిలావరణం లేదా భూమి యొక్క పైపొర దెబ్బతినకుండా, ముఖ్యంగా క్రమక్షయం కాకుండా కాపాడే అవకాశం ఉంది. గడ్డి మైదానాలను, గడ్డి భూములను ఎక్కువగా పెంచినట్లయితే నేల యొక్క పైపొర దెబ్బతినకుండా ఉంటుంది. వ్యవసాయం చేసేటప్పుడు తక్కువ మోతాదులో క్రిమిసంహారకాలను మరియు రసాయనాలను వాడేలా చూసినట్లయితే శిలావరణం దెబ్బతినకుండా ఉంటుంది. అదేవిధంగా థర్మల్ విద్యుత్ కోసం బొగ్గుని ఎక్కువగా ఉపయోగిస్తాం. అందుకని థర్మల్ విద్యుత్ కాకుండా పవన, సౌర విద్యుత్తులు కూడా, అంటే థర్మల్ విద్యుత్ వాడొద్దని చెప్పట్లేదు, థర్మల్ విద్యుత్తో పాటు పవన, సౌర విద్యుత్తులను కూడా వాడుకున్నట్లయితే మనం ఖనిజాలను ఎక్కువగా ఉపయోగించవలసిన అవసరం ఉండకపోవచ్చని అనుకోవచ్చు. పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు నేలలో కలిసిపోయి నేల కాలుష్యం కాకుండా కాపాడాలి. శిలావరణాన్ని అనగా మన నేల, మన భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మరి మనం తరువాత టాపిక్ జలావరణం గురించి ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ హైడ్రోస్పియర్? జలావరణం అంటే ఏంటి? ఆల్ ద వాటర్ బాడీస్ present on the earth's surface are collectively known as hydrosphere. భూమి యొక్క ఉపరితలంలో ఉన్న అన్ని నీటి వనరులను సమిష్టిగా జలావరణం అంటారు. అన్ని నీటి వనరులు అంటే మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, కొలనులు, చెరువులు మొదలగు. అదేవిధంగా మనందరికీ ముందే తెలుసు ఏంటి? we know that the earth is watery planet. భూమి జలయుత గ్రహం అని మనందరం చెప్పుకుంటూ ఉంటాం. భూమి మీద మాత్రమే చాలా ఎక్కువ మొత్తంలో నీరుంది.
అందువలనే భూమిపై జీవం మనుగడ సాగిస్తుంది. భూమిపై ఉండే నీరే కాకుండా గాలి, ఇతర అంశాలు కూడా భూమిపై జీవం మనుగడ సాగించడానికి కారణాలుగా చెప్పొచ్చు. About 2 by 3rd, 71% of the Earth surface is covered by hydrosphere. భూమి ఉపరితలంలో సుమారు 71% జలావరణంతో నిండి ఉంది. మనం మొత్తం నీటిని కానీ పరిశీలించినట్లయితే ప్రస్తుతం మనం రోజువారీ అవసరాల కోసం కేవలం 1% నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. అంటే మొత్తం నీటిలో 1% నీరు మాత్రమే మనకు అందుబాటులో ఉంది. అదేంటి సార్, ఎంత నీరు ఉందని చెప్తున్నారు, 71% అంటున్నారు, దాంట్లో 1% నీరే అందుబాటులో ఉండడం అంటే ఏంటి అంటే, మిగతా 99% నీరు మంచు రూపంలో, ముఖ్యంగా ఆర్కిటిక్, అంటార్టిక్ ప్రాంతాల్లో ఉండే మంచుగడ్డలు మంచు రూపంలో, అలాగే మహాసముద్రాల్లో ఉప్పు నీటి రూపంలోని మిగతా 99% నీరు ఉంది. అదేవిధంగా మరికొంత నీరు భూమి లోపలి పొరలలో రాళ్ళ మధ్య నిక్షిప్తమే ఉంది. దీన్నే మనం భూగర్భ జలం అని కూడా పిలుస్తాం. అర్థమైంది కదండి. ద వర్డ్ హైడ్రోస్పియర్ ఆరిజినేట్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్ హైడర్ విచ్ మీన్స్ వాటర్ అండ్ స్పైరా విచ్ మీన్స్ స్పియర్ ఆర్ బాల్. హైడ్రోస్పియర్ జలావరణం అనే పదం గ్రీకు పదాలైన హైడర్ మరియు స్పైరా నుండి ఉద్భవించింది. హైడర్ అంటే నీరు మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అని. ముందుగా మహాసముద్రాలను ప్రపంచపటంలో గుర్తిద్దాం. మహాసముద్రాల విస్తీర్ణంలో పెద్ద మహాసముద్రం నుంచి చిన్న మహాసముద్రం వరకు పసిఫిక్ మహాసముద్రం విస్తీర్ణంలో ఇది అన్నింటికంటే పెద్దది. తరువాత అట్లాంటిక్ మహాసముద్రం, ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రం, ఇది ఎం ఆకారంలో కనపడుతుంది. తరువాత దక్షిణ మహాసముద్రం, దీన్ని మనం అంటార్కిటికా మహాసముద్రం అని కూడా పిలుస్తాం. అదేవిధంగా ఉత్తరం వైపున ఆర్కిటిక్ మహాసముద్రాల్లో ఇది చిన్నది. అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రం ఓ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన మనం ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ March 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే. మరి మనం ప్రపంచ జల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం. ప్రపంచ జల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన జరుపుతుంది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేయడం. తొలి ప్రపంచ జల దినోత్సవం 1993లో జరిగింది. ఈ జల దినోత్సవం రోజున పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతలకు సంబంధించిన అనేక అంశాలపై దృష్టి పెడతారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి నీటి ప్రాముఖ్యత గురించి, నీటి సమస్యలైన నీటి కొరత, నీటి కాలుష్యం, అవసరమైనంత నీటి సరఫరా లేకపోవడం, దీనివలన శీతోష్ణ స్థితిలో కలిగే మార్పుల గురించి ప్రజలలో ప్రేరణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో నీటి వనరుల పొదుపు, నిర్వహణ వంటి అంశాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే కాక అనేక రకాల కార్యక్రమాలను ఈ దినోత్సవం రోజుని జరుపుతారు. విద్యార్థులుగా
విద్యార్థులుగా మీరంతా కూడా ఈ జల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడమే కాక నీటి యొక్క ప్రాముఖ్యతను, నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను తీసుకొని జలవనరుల్ని మనందరం కాపాడుకోవాలి. మరి మనం రోజువారీ అవసరాల కోసం, అదేవిధంగా అనేక రకాల అవసరాల కోసం నీటిని ఉపయోగించడం జరుగుతుంది. మరి నీటిని మనం ఏ విధంగా ఎక్కడెక్కడ ఉపయోగించుకుంటామో ఒకసారి చూద్దాం. నీటిని మనం రోజువారీ అవసరాల కోసం, ముఖ్యంగా బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి, అదేవిధంగా ఇతర అవసరాల కోసం నీటిని ఉపయోగిస్తాం. ముఖ్యంగా తాగునీరు కోసం నీటిని మనం ఉపయోగించుకుంటాం. ఇవే కాక పరిశ్రమలలో నీటిని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. వ్యవసాయంలో నీటిని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా భవనాల నిర్మాణం కోసం కూడా నీటిని ఉపయోగిస్తాం. ఇవే కాక అనేక అవసరాల కోసం నీటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మరి నీటిని ఈ విధంగా ఉపయోగించేటప్పుడు అనేక ప్రాంతాలలో, అనేక సమయాలలో నీరు వృధా అవుతూ ఉంటూ మనకు కనిపిస్తుంది. మరి నీటి వినియోగంలో వృధాని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో ఒకసారి చూద్దాం. మనం రోజువారీ అవసరాల కోసం నీటిని ఉపయోగిస్తామని ఇప్పుడే చెప్పాను. ఈ విధంగా రోజువారీ అవసరాల కోసం ఉపయోగించే నీటిని ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో మనం ఉపయోగించాలి. ముఖ్యంగా ఏవైతే ట్యాప్స్ లేదా కుళాయిలను ఉపయోగిస్తామో వాటిని ఉపయోగించిన తర్వాత కట్టివేయడం చేయాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎప్పటికప్పుడు పైప్ లైన్స్, అంటే టాయిలెట్స్ కానివ్వండి, లేదా మన నీరు వచ్చే పైప్ లైన్స్ కానివ్వండి, మొత్తం అన్నిటిని ఎప్పటికప్పుడు లీకులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. అంతేకాకుండా ఎక్కువ నీటితో స్నానం కాకుండా తక్కువ నీటితో స్నానం చేసేలా, అంటే తక్కువ నీటితో షవర్ లేదా తక్కువ జల్లులతో షవర్ బాత్ని చేయాలి. అదేవిధంగా చాలామంది బాత్ టబ్బులను ఉపయోగించి స్నానం చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకుండా నీటిని మనం వృధా చేయకుండా ఆపాలి. అదేవిధంగా వృధాగా నీరు అనేది పోకుండా ముఖ్యంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి మన అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. మనకెంతో విలువైన చెరువులు, నదులు, సరస్సులు వంటి మంచినీటిని అందించే వనరుల్ని కాలుష్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని, ప్రభుత్వమే కాకుండా మనం కూడా వాటిని కాపాడుకున్నట్లయితే నీరు మనకు అందుబాటులో రావడమే కాక నీరు మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ జలాలు పునర్వినియోగం చేసేలాగా చూడాలి. అంటే పరిశ్రమల నుంచి వచ్చే ఏవైతే నీరు ఉందో దాన్ని మళ్ళీ పరిశ్రమలు ఉపయోగించుకోగలిగితే నీరు వృధా కాకుండా కాపాడుకోగలం. ఈ విధంగా మనం చూసినట్లయితే నీటిని వృధా చేయకుండా మనం చాలా చర్యల్ని చేపట్టవచ్చు. నేను కొన్ని మాత్రమే చెప్పాను. మీరు ఇంకా కొన్ని విషయాల్ని ఆలోచించినట్లయితే ఎక్కడెక్కడ వృధా అవుతుందో ఆ వృధాని అరికట్టుకోగలిగితే నీటిని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ప్రస్తుతం ఉన్న జల వనరుల్లో భూగర్భ జలాలే అత్యంత కీలకం. ఎందుకంటే మొత్తం మానవాళిలో ఎక్కువ మంది ప్రజలు భూగర్భ జలాలపైనే తమ నీటి అవసరాల కోసం ఆధారపడి ఉన్నారు. మరి ఇటువంటి భూగర్భ జలాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలోనే భూగర్భ జలాల మట్టం తగ్గిపోతూ వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో భూగర్భ జలాలని కాపాడుకోవాల్సిన బాధ్యత, భూగర్భ జలాలని పెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మరి భూగర్భ జలాలని పెంచాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూద్దాం. ముందుగా భూమిలోకి నీరు ఇంకేలా చేసే పద్ధతుల్ని అవలంబించాలి. సిసిటీస్ కందకాలు, సమాంతర కందకాలను, చెక్ డ్యాములను తవ్వి నీరు ఇంకేలా చేయాలి. మొక్కలను,
చెట్లను పెంచడం వల్ల భూగర్భ జలాల్ని పెంచుకోవచ్చు. ఇంకుడు గుంతలను నిర్మించడం, చెరువులను బాగు చేయడం వంటివి చేసి భూగర్భ జల మట్టాలని పైకి తీసుకురావచ్చు. వ్యవసాయం కోసం కాకుండా తాగునీటి కోసం బోరుబావులను ఉపయోగించాలి. ఖాళీ స్థలాలలో, పనికిరాని భూముల్లో గడ్డిని ఎక్కువగా పెంచడం వల్ల ఆ ప్రాంతాల్లో నేల క్రమక్షయం కాకుండా నీరు భూమిలోకి ఇంకే అవకాశం ఏర్పడుతుంది. అడవులకు చుట్టుపక్కల ఉండే ప్రజల సహాయంతో, సహకారంతో సామాజిక అడవుల పెంపకం చేపట్టినట్లయితే మనం భూగర్భ జలాల్ని పెంచే అవకాశం ఉంది. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయగలిగే పద్ధతుల్ని అవలంబించాలి. నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు మాత్రమే పండించాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల్ని, ముఖ్యంగా వరి, చెరుకు లాంటి పంటల్ని మనం పండించడం తగ్గించాలి. భూగర్భ జలాలు వెలికి తీయడంపై కంటే వాటిని నిల్వ చేసేలా, వాటిని పెంపొందించేలా ప్రజల్ని చైతన్యపరచాలి. ప్రజల యొక్క ఆహారపు అలవాట్లలో, జీవన విధానంలో మార్పులు వచ్చినట్లయితే భూగర్భ జలాలని మనం కొంతవరకు పెంచే అవకాశం ఉంది. మనం రోజువారీ అవసరాలలో విపరీత స్థాయిలో నీటిని వినియోగించుకోకుండా నీటిని పొదుపు చేసుకున్నట్లయితే మనం తరువాత తరం వారికి కూడా ఈ నీటి వనరుల్ని అందించే అవకాశం. ఓకే, ఇప్పుడు మనం సహజ అంశాల్లో మరొకటైన వాతావరణం గురించి చెప్పుకుందాం. వాట్ ఈజ్ అట్మాస్ఫియర్? వాతావరణం అనగానేమి? ద థిక్ ఎన్వలప్ ఆఫ్ ఎయిర్ సరౌండింగ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క మందపాటి పొరను వాతావరణం అంటారు. అదేవిధంగా భూమి చుట్టూ ఉండే అనేక వాయువుల సమూహమే వాతావరణం అని కూడా పిలుస్తారు. It extends several hundred kilometers upwards from the Earth's surface. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంది. The word atmosphere originates from the Greek words atmos, which means vapor, and spira, which means sphere or ball. వాతావరణం, అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మోస్ అంటే ఆవిరి అని మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. వాతావరణం అనేక వాయువుల మిశ్రమని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ద అట్మాస్ఫియర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ are important gases of the atmosphere. నైట్రోజన్, నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ అనేవి వాతావరణంలోని ముఖ్యమైన వాయువులు. ఆక్సిజన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్. వితౌట్ ఇట్ లైఫ్ వుడ్ నాట్ బీ పాసిబుల్. ఆక్సిజన్ను ప్రాణవాయువుగా పరిగణిస్తాము. ఇది లేకుండా ప్రాణం అనేదే లేదు. ఇవే కాకుండా ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, ఇంకా నీటి ఆవిరి, ధూళికణాలు లాంటివి వాతావరణంలో ఉంటాయి. మరి వాతావరణంలో ఉన్న ఈ వాయువులు ఎంత శాతం ఉన్నాయో మీకు తెలుసా? ఒకసారి చూద్దాం. వాతావరణంలో ఎక్కువగా ఉన్న వాయువు నత్రజని 78% ఉంటుంది. ఆక్సిజన్ 21% ఉంటుంది. మరి ఏ ఇతర గ్రహాలపైన ఇంత శాతం ప్రాణవాయువు ఉండదు. కార్బన్ డయాక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%, మరియు నీటి ఆవిరి, ఇతర వాయువులు కలిపి 0.04% ఉంటుంది. మనం ఇప్పుడు వాతావరణంలో ఉండే వివిధ పొరల గురించి చెప్పుకుందాం. లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్.
వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి 5 పొరలుగా విభజించబడింది. The atmosphere is usually divided into 5 layers starting from the Earth's surface. They are troposphere, stratosphere, mesosphere, thermosphere and exosphere. అవి ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణము, థర్మో ఆవరణము మరియు ఎక్సో ఆవరణం. వీటి గురించి ఒకసారి చెప్పుకుందాం. ద ట్రోపోస్పియర్. దిస్ ఇస్ ద లోయెస్ట్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇది వాతావరణంలో అత్యంత దిగువన ఉన్న పొర. ఇది ధృవాల వద్ద 8 కిలోమీటర్లు, భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నది. దీనిలో మబ్బులు, వర్షం, మంచు, తుఫానులు మొదలైనవన్నీ ఏర్పడతాయి. వాతావరణంలోని మొత్తం వాయువులు సుమారు 75% వాయువులు ఇందులోనే ఉంటాయి. ఈ పొరలో భూమి నుండి పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. తరువాత పొర ద స్ట్రాటోస్పియర్. స్ట్రాటో ఆవరణం. సెకండ్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్. భూమి నుంచి చూసినట్లయితే వాతావరణంలో ఇది రెండో పొర. ఇది 50 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. దీనిలో మనకు మబ్బులు కనపడవు కనుక జెట్ ప్లేన్స్ ఇక్కడ ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పొరలోనే సూర్యుడి నుండి వెలువడే అతి నీలలోహిత కిరణాలు భూమిని తాకకుండా రక్షించే ఓజోన్ పొర ఉంటుంది. 1970 సంవత్సరం చివరిలో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లుగా మొదటిసారి కనుగొన్నారు. ఇక తరువాత పొర మెసోస్పియర్, మెసో ఆవరణం. ఇది సుమారు 80 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ పొర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పొరలోనే మెట్రాయిడ్స్ లేదా ఉల్కలు ప్రవేశించగానే కాలిపోతాయి. అదేవిధంగా తరువాత పొర ద థర్మోస్పియర్. ఇది 400 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. ఈ పొరలో అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. ఈ అయాన్లు రేడియో తరంగాలను తిరిగి భూమికి పంపిస్తాయి. ఇలా రేడియో తరంగాల్ని తిరిగి భూమికి పంపించడం వల్లే మొబైల్ సిగ్నళ్ళు, టీవీ ప్రసారాలు ఇంకా అనేక రకాలైన ఉపయోగాలు వీటి వల్ల మనకి కలుగుతున్నాయి. అందుకే ఈ అయాన్లు ఉండడం వల్ల ఈ పొరను అయనో ఆవరణం, ఐనోస్పియర్ అని పిలుస్తారు. దీని తర్వాత ఉన్న పై పొరే ద ఎక్సోస్పియర్, ఎక్సో ఆవరణం. ఇది సుమారు 10,000 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. వీటన్నిటికంటే అత్యంత ఎత్తున ఉండడంతో ఈ ఎక్సోస్పియర్ గురించి సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఈరోజు మనం లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ గురించి అనేక అంశాల గురించి నేర్చుకున్నాం కదా. తర్వాత పార్ట్లో మరికొన్ని అంశాల గురించి నేర్చుకుందాం. విద్యార్థులందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ని ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై టచ్ చేస్తే మీకు కొన్ని ప్రశ్నలు కనపడతాయి. వీటన్నిటిని మీరు ఫిల్ చేసి మాకు పంపించండి. థ్యాంక్ యూ.